హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు 138 గజాల నార్త్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ ఎలా డిజైన్ చేశారో చూపిస్తాను. ఆ బిల్డింగ్ యొక్క ఎలివేషన్ అనేది ఇట్లా ఉంటుందండి. చూసారు కదా, చాలా బాగుంది. గేట్ విషయానికి వస్తే మనకి ఇది 10 ఫీట్ గేట్ అండి. మీకు పార్కింగ్లో ఏ ఇబ్బంది లేకుండా 10 ఫీట్ గేట్ అనేది ఇచ్చారు మనకి. చాలామంది మనకి 8 ఫీట్ కానీ 9 ఫీట్ కానీ ఇస్తారండి, కానీ వీళ్ళు 10 ఫీట్ గేట్ అనేది ఇచ్చారు. లోపలికి వస్తే మనకి కన్సీల్డ్ బోర్ కనిపిస్తుంది పార్కింగ్ ఏరియాలో. టైల్స్ మొత్తం పార్కింగ్ టైల్స్ అండి. రైట్ సైడ్ 3 ఫీట్ సెట్ బ్యాక్ అనేది వదిలేరు వీళ్ళు. లెఫ్ట్ సైడ్ ఈస్ట్ వైపు మాత్రం 1 ఫీట్ సెట్ బ్యాక్ మాత్రమే వదిలేరు. కంప్లీట్ టేక్ డోర్ అండి ఇది. సీలింగ్ డిజైన్ పార్కింగ్ ఏరియాలో నార్మల్ సీలింగ్ డిజైన్ అండి. స్టెప్స్ మొత్తం టైల్స్ ఇచ్చారండి. అదే స్టెప్స్ కింద మనకి ఒక వాష్రూమ్ కూడా కనిపిస్తుంది. ఇది కామన్ వాష్రూమ్ కింద వాడుకోవచ్చు, లేదంటే స్టోరేజ్ ఏరియా కింద కన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ బిల్డింగ్ యొక్క కంప్లీట్ డిజైన్ ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం. టైల్స్ చూసారు కదా, టైల్స్ కూడా చాలా బాగున్నాయండి. హాల్ సీలింగ్ అనేది ఇలా ఉంటుందండి, సింపుల్ సీలింగ్ డిజైన్. లెఫ్ట్ సైడ్కి వస్తే మనకి ఒక రాయల్ ప్లేట్ డిజైన్ కూడా కంప్లీట్ వాల్కి ఇచ్చారు వీళ్ళు. టీవీ యూనిట్ చూస్తే సెపరేట్గా డిజైన్ చేశారండి. ఇది ఒక చిన్న రూమ్ లాగా సెపరేట్గా టీవీ యూనిట్ ఏరియా అనేది డిజైన్ చేశారు. ఈ బిల్డింగ్ అలా కుదురుంటుంది. సో బాగుంది, ఇది కూడా బాగుంది సెపరేట్గా. ఇప్పుడు కిచెన్లోకి వెళ్తే మనకి సౌత్ వైపు ఒక టేక్ డోర్ అనేది కనిపిస్తుంది. సీలింగ్ సేమ్ పార్కింగ్ ఏరియాలో ఎలా ఇచ్చారు అట్లా ఇచ్చారు. విండోస్ మాత్రం వీళ్ళు యూపీవీసీ వాడలేదండి, వుడ్డే వాడారు. ఇక్కడ మనకి ఒక కప్బోర్డ్ అనేది డిజైన్ చేశారు. కిచెన్ నుంచే మనం మాస్టర్ బెడ్రూమ్కి అనేది వెళ్ళాలండి. సో మాస్టర్ బెడ్రూమ్ యొక్క సీలింగ్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం కప్బోర్డ్ అనేది డిజైన్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా వీళ్ళు డిజైన్ చేశారు చూడండి. బెడ్రూమ్స్ రెండింటికి వీళ్ళు లామినేటెడ్ డోర్స్ అనేవి ఇచ్చారు. ఇప్పుడు మనం హాల్లో పూజా గది చూద్దాం. సో ఇది పూజా గది అండి. ఈస్ట్ డోర్ కూడా ఒక టేక్ డోర్ అనేది మనకి ఇక్కడ డిజైన్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క కంప్లీట్ డిజైన్ అనేది ఇలా ఉంటుందండి. సీలింగ్ డిజైన్ సింపుల్గా బాగుందండి. రైట్ సైడ్ వాల్ మొత్తం రాయల్ ప్లే ఇచ్చారు వీళ్ళు. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వీళ్ళు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు, చూసారు కదా. సో ఇదండి 138 గజాల నార్త్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.